గైస్ అందరికి కూడా గుడ్ మార్నింగ్. ఇవాళ వీడియోలో ఏంటంటే ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ నుంచి అయితే అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్ జాబ్ వేకెన్సీస్ అయితే రిలీజ్ అయ్యాయి. సో దీనికి సంబంధించి ఫుల్ వీడియో అయితే చూద్దాము. సో ఇది వచ్చేసరికి అప్రెంటిస్షిప్ అండి, నాట్ ఫర్ ఎంప్లాయ్మెంటు. సో ఇది అప్రెంటిస్షిప్ అనేది ఓన్లీ ఫర్ ట్రైనీ అండి. సో ఇది వచ్చేసరికి ఇవి పర్మనెంట్ జాబ్స్ అయితే కాదని అయితే చెప్తున్నాను. సో ఫస్ట్ వచ్చేసరికి మొత్తం పోస్టులు అంటే అప్రెంటిస్షిప్ వచ్చేసరికి మొత్తం 250 అయితే ఉన్నాయి. సో ఈ అప్రెంటిస్షిప్ టైం వచ్చేసరికి 12 months అండి, అంటే 1 year అయితే ఉంటుంది. సో ఈ అప్రెంటిస్షిప్ స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి 14th July 2025 అయితే టెంటేటివ్ డేట్ అయితే ఇచ్చారు. సో మంత్లీ స్టే ఫండ్ వచ్చేసరికి 12,000 అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసరికి సో పర్టికులర్లీ స్టార్టింగ్ డేట్ అదే ఏజ్ లిమిట్ వచ్చేసరికి ఫస్ట్ జూన్ 2025 నాటికి 20 నుంచి 20 సంవత్సరాల మధ్య అయితే ఏజ్ అనేది అయితే ఉండాలి. అండ్ సెకండ్ వన్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి ఖచ్చితంగా గ్రాడ్యుయేషన్ అయితే కంప్లీట్ అయితే చేసి ఉండాలి. సో ఏంటంటే 1 June 2021 నుంచి 1 June 2025 మధ్య అయితే చదివి ఉండాలి. సో 2021 ముందు కంటే చదివిందంటే వాళ్ళైతే ఎలిజిబుల్ కాదని అయితే చెప్తున్నారు. అండ్ ప్రీవియస్ వర్క్ ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి candidates should have not a running terminate complete apprenticeship contract with another organization అనేది అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో నెక్స్ట్ సెలక్షన్ ప్రొసీజర్ అయితే చూద్దాము. సో మనమైతే ఫస్ట్ ఆన్లైన్ అప్లికేషన్ అయితే అప్లై అయితే చేయాల్సింది ఉంటుంది. అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి అయితే లాగిన్ అయ్యి అప్లై చేయాల్సింది అయితే ఉంటుంది. అప్లై చేసిన తర్వాత దాన్ని బట్టి సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. మెరిట్ బేసిస్ మీద అయితే సెలెక్ట్ చేస్తారు అండ్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇంకోటి ఏంటంటే వీడియోను ఎవరైనా కానీ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి గైస్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ టాపిక్స్ వచ్చేసరికి 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో అవి వచ్చేసరికి టాపిక్స్ వచ్చేసరికి బేసిక్ బ్యాంకింగ్, ఇన్వెస్ట్మెంటు అండ్ ఇన్సూరెన్స్ అలాంగ్ విత్ క్వాంటిటేటివ్ రీజనింగ్, డిజిటల్ ఆర్ కంప్యూటర్ లిటరసీ అండ్ ఇంగ్లీష్ మీద అయితే ఉంటుంది. సో ఎంట్రన్స్ ఎగ్జామ్ వచ్చేసరికి మొత్తం 1 hour అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వచ్చేసరికి ఆన్లైన్ అయితే ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అనేది అయితే జరుగుతుంది. అండ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఫీజు విషయానికి వచ్చేసరికి ఎవరైతే ఓసీ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకైతే 944 రూపాయలు అయితే ఫీజు అయితే ఉంటుంది. అండ్ ఎవరైతే ఎస్సీ, ఎస్టీ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకైతే 708 రూపాయలు అయితే ఫీజు అనేది అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకైతే 472 రూపాయలు అయితే ఫీజు అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో క్యాండిడేట్స్ శాలరీస్ అయిన తర్వాత ఎగ్జామినేషన్లో తర్వాత ఏంటంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది అయితే కండక్ట్ చేస్తారు. ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎల్ఐసి హెచ్ఎఫ్ఎల్ ఆఫీస్ నుంచి అయితే ఇచ్చారు. సో ఆ ఆఫీస్ ఎక్కడెక్కడ అనేది అయితే డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ ఏంటంటే అప్రెంటిస్షిప్ ఇన్విటేషన్ వచ్చేసరికి స్టార్టింగ్ డేట్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసరికి 13వ తేదీ జూన్ 2025 స్టార్ట్ అయ్యి 28వ తేదీ జూన్ 2025 నాటికైతే ఆన్లైన్ అప్లికేషన్ అనేది అయితే ఎండ్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి లాస్ట్ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసరికి 30వ తేదీ జూన్ 2025 అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి 3rd July 2020 అయితే ఇవ్వడం జరిగింది. అండ్ క్యాండిడేట్స్ షార్ట్ లిస్టెడ్ బేస్డ్ అనేది అయితే ఇవ్వడం జరిగింది. 8th July 2025 to 9th July 2025 అయితే ఇవ్వడం జరిగింది. సో ఇవి వచ్చేసరికి టెంటేటివ్ డేట్ అండి. నెక్స్ట్ వచ్చేసరికి ఫైనల్ సెలక్షన్ క్యాండిడేట్ లిస్ట్ వచ్చేసరికి
10వ తేదీ జూలై లేదా 11వ తేదీ జూలై అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది కూడా టెంటేటివ్ డేట్ అని అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి క్యాండిడేట్ యాక్సెప్ట్ లెటర్ వచ్చేసరికి సో ఇది వచ్చేసరికి 14వ తేదీ జూలై 2020 అయితే ఇవ్వడం జరిగింది టెంటేటివ్ డేటు. సో ఇంకేదన్నా ఎనీ క్వైరీస్ అసిస్టెన్స్ ఉంటే కన్నా సో దానికి వచ్చేసరికి info@bfsissc.com అనే ద్వారా మెయిల్ ద్వారా అయితే వాళ్ళకైతే కాంటాక్ట్ అయ్యాలైతే అని చెప్తున్నారు. సో స్టేట్ వైజ్ వేకెన్సీ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి 20 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అస్సాం నుంచి 2, బీహార్ నుంచి 2, ఛత్తీస్గఢ్ నుంచి 3, ఢిల్లీ నుంచి 4, గుజరాత్ నుంచి 7, హర్యానా నుంచి 4, హిమాచల్ ప్రదేశ్ నుంచి 1, జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి 1, జార్ఖండ్ నుంచి 1, ఆ నుంచి కర్ణాటక నుంచి అయితే 36 జాబ్స్ అయితే ఉన్నాయి. అండ్ కేరళ నుంచి 7 జాబ్స్ ఉన్నాయి. మధ్యప్రదేశ్ నుంచి 15, మహారాష్ట్ర నుంచి 34, ఒడిస్సా నుంచి 1, పుదుచ్చేరి నుంచి అయితే 1 వేకెన్సీ అయితే రిలీజ్ అయ్యాయి. అండ్ ఇంకొచ్చేసరికి పంజాబ్ నుంచి 4, రాజస్థాన్ నుంచి 7, సిక్కిం నుంచి 2, తమిళనాడు నుంచి 36, తెలంగాణ నుంచి 24, ఉత్తరప్రదేశ్ నుంచి 20, ఉత్తరాఖండ్ నుంచి 3, ఆ నుంచి వెస్ట్ బెంగాల్ నుంచి 15. మొత్తం మనకు రిలీజ్ అయింది వచ్చేసరికి 250 జాబ్స్ అయితే రిలీజ్ అయితే అయ్యాయి. అండ్ స్టే ఫండ్ కింద అయితే మనకు మంత్లీ ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, మంత్లీ 12,000 అయితే మనకైతే శాలరీ కింద అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి సీరియల్ నెంబరు, స్టేట్, సిటీ అండ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. సో ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి అయితే చూసుకోవచ్చు. అనంతపురం, చిత్తూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం అయితే ఇవ్వడం జరిగింది. సో విజయవాడ నుంచి 6 వేకెన్సీ అండ్ విశాఖపట్నం నుంచి 5 వేకెన్సీ రిలీజ్ అయ్యాయి. సో మిగిలినవన్నీ ఒక్కొక్క వేకెన్సీ అయితే రిలీజ్ అయ్యాయి. సో ఇంకా అస్సాం, బీహార్, ఛత్తీస్గఢ్ ఆల్రెడీ మనం చెప్పుకున్నట్టు వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో నేనేంటంటే మన తెలుగు స్టేట్ నుంచి అయితే చెప్పుకుంటూ వస్తున్నాను, అవి మాత్రమే చెప్తున్నాను. సో ఒకవేళ వేరే స్టేట్ ఉన్నట్లయితే వన్స్ చెక్ చేసుకోండి గైస్. నెక్స్ట్ తెలంగాణ నుంచి అయితే హైదరాబాద్ మొత్తం 17 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ తెలంగాణ కరీంనగర్ వచ్చేసరికి 2 వేకెన్సీ, మహబూబ్ నగర్ 1, నిజామాబాద్ 1, సికింద్రాబాద్ 2, ఆ నుంచి వరంగల్ అయితే 1 వేకెన్సీ అయితే ఉన్నాయి. సో ఇది ఎల్ఐసికి సంబంధించి ఫుల్ వీడియో గైస్. ఇలాంటి మరిన్ని వీడియోస్ అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి గైస్. Thank you for watching.